హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం. పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగిందనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కొత్తకోట మండలం ముమ్మల్లపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో నేషనల్ హైవే 44పై ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాదుకు కూరగాయలు తీసుకువెళ్తున్న బొలెరో వాహనం ముందు టైరు పగిలి రోడ్డుపై నిలిచిపోగా డ్రైవరు రవి, క్లీనర్ జగదీష్ టైరు మారుస్తూ ఉండగా కర్ణాటక నుంచి మరో బొలెరో వాహనంలో తెలిసిన వ్యక్తులు రాజశేఖర్, శివరాజు కూడా బండి దగ్గరికి వచ్చి సహాయం చేస్తూ ఉండగా తమిళనాడుకు చెందిన కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ వెనక నుంచి బొలెరో వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్లీనర్ జగదీష్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు రాజశేఖర్, శివరాజులకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన రాజశేఖర్, శివరాజులను వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనూ చనిపోయారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్ రవికి వనపర్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక క్లీనర్ జగదీష్ను పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని కొత్తకోట సిఐ రాంబాబు తెలిపారు.